శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయ మూర్తి అని, బ్రహ్మసూత్రాలకు భాష్య రూపమని, సకల వేద సారమని, కామక్రోధాలను జయించడానికి, దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళన కావించుటకు భాగవతానికి మించిన ఔషధము మరొకటి లేదని, కాశీ, గంగా, ప్రయాగ్, గయా తీర్థ సేవనము భాగవత కథా శ్రవణానికి సాటి రావని, ఎక్కడ భాగవత కథ శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని, 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యాగముల ఫలితం భాగవత కథ శ్రవణంలో 16వ వంతు సరితూగనిదని, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రముననే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదీదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతక మణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతక మణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు. ఎందుకని? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాజకన్యలను వివాహమాడి జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులు చే ఏ విధంగా ఆమోదింపబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేసి కొంటెవాడినని అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు, పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు, రాజనీతిని పాటించాడు, రాజకీయ వ్యవహారాలను నడిపించాడు, రాయబారం చేశాడు, రథాన్ని నడిపాడు, రాసక్రీడలు సలిపాడు, గురు సేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగాడు, మహారాజులచే పాదపూజలు అందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవర కర్మ కూడా చేశాడు, ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు, ఆపదలో ఉన్న వారిని బంధువుగా ఆదుకొన్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు, నిందలను మోసాడు, దూషింపబడ్డాడు, అయినా చిరునవ్వుతో వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు. సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతుకెక్కాడు. ఆనంద రూపుడై ఆబాల గోపాలాన్ని అలరించాడు. మధుర మూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు. జ్ఞాన స్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు. శాంతి కాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలను, బోధనలను, మహత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు. దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజు పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతూ ఉంటే ఒళ్ళు గగ్గుర పొడుస్తుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది. ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.
గోవులను రక్షించండి, గోవులను సేవించండి. మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.